హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను ఆ గెస్ట్ ఎవరు కాదు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నాను కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే సార్ నమస్తే అండి ఆయన చూస్తే కనుక చాలామంది డబ్బులు ఇస్తుంటారు చేయవదలు ఇస్తుంటారు చేస్తుంటారు ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది అది ఒక ప్రామిసరీ నోట్ వసూలు చేయాలంటే కొంతమంది అట్లే సంవత్సరాలు తడిపోతుంటుంది తర్వాత మనం ఎవరైతే మీలాంటి అడ్వకేట్స్ దగ్గరకు రాగానే అమ్మాయి ఇది 3 years వరకే వ్యాలిడిటీ 2 years వరకే వ్యాలిడిటీ అని చెప్పడం జరుగుతుంది 3 years వరకు వ్యాలిడిటీ ఉన్న సంగతి ఎలా తెలుస్తుంది అసలు ఏంటి సార్ ప్రామిసరీ నోట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఒకటండి ప్రామిసరీ నోట్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో క్లియర్ ఉంది ప్రామిసరీ నోట్ మీద రకరకాల చట్టాలు దాని మీద ఆధారపడి ఉంటాయి ఓకే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఒకటి లిమిటేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది స్టాంప్ యాక్ట్ ఒకటి ఉంటుంది ఇట్లా కొన్ని ఉంటాయి సో అయితే ఏంటంటే మీరు చేయాల్సింది జస్ట్ అవేర్నెస్ కోసం నేను ఏమంటున్నానంటే ప్రామిసరీ నోట్ మీద డేట్ వేసిన దగ్గర నుంచి ఇది గుర్తుపెట్టుకుని అందరూ డేట్ వేసిన దగ్గర నుంచి 3 years వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది సార్ దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయండి అవి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే మీరు ఈరోజు ఉదాహరణ December 10, 2023 వేసామనుకోండి మళ్ళీ December 9, 2026 కల్లా క్లోజ్ అయిపోద్ది సో తర్వాత లిమిటేషన్ కష్టం అవుద్ది సరే తర్వాత లిమిటేషన్ యాక్ట్ అవన్నీ సెకండ్ థింగ్ అవన్నీ లీగల్ ప్రాబ్లమ్స్ అంత రిస్క్ ఎందుకు మనకి 3 years లోపు మాత్రమే పనిచేస్తుంది తర్వాత పని చేయదు ఒకవేళ ఎవరన్నా 3 years తర్వాత మీరు ప్రామిసరీ నోట్ అయిపోయిందన్న డేట్ అయిపోయిందన్న డబ్బులు అంటే ఆయన చెల్లించాల్సిన అవసరం కూడా లేదు అది కదా ప్రాబ్లమ్ టెక్నికల్ అంటే లీగల్గా అలా ఉంది లిమిటేషన్ యాక్ట్ ఉంది ఇప్పుడు ఎవరైనా సరే 3 years లోపు కనుక మీరు డబ్బులు వసూలు చేసుకోకపోతే 3 years తర్వాత ఏం చేయలేరు దాని చాలా రిస్క్ అదొకటి సరే ఇంకొకటి ఉందండి మరి చాలామంది డౌట్ ఉంటుంది సరే సార్ మేము ప్రామిసరీ నోట్ ఇచ్చాము డబ్బులు ఇచ్చాము మరి 3 years అంటున్నారు మరి దీన్ని ఎట్లా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని కూడా క్వశ్చన్ అడుగుతుంటారు చాలామంది ఏం లేదండి చాలా సింపుల్ ప్రామిసరీ నోట్ ఉంటుంది కదా మన దగ్గర సో ప్రామిసరీ నోట్ మీద బ్యాక్ సైడ్ మీద ఈ మధ్యలో అతను ఎంత ఇచ్చినా సరే ₹1 ఇచ్చినా సరే ఇప్పుడు ఉదాహరణ నేను మీకు ఇచ్చాను మీకు 1 lakh ఇచ్చాను అనుకోండి ఏదో మన మామూలు వడ్డీ ఎంత అయిందనుకో కనీసం ఒక 2 years తర్వాత మీరు నాకు కనీసం ₹10 కట్టినా సరే ఈవెన్ ₹1 కట్టినా కూడా వెనక మీరే ఎండార్స్ చేయాలి ఏమంటే ఇట్లా నేను ₹1 లేదా ₹10 లేదా ₹100 లేదా 10,000 ఏంటి నేను ఇస్తున్నాను ఫలానానికి ఇస్తున్నాను అని చెప్పి వెనక మళ్ళీ నేను చెల్లిస్తున్నాను అని చెప్పి రాసుకొని కింద సంతకం పెట్టారనుకోండి మళ్ళీ అప్పటి నుంచి 3 years వరకు వ్యాలిడిటీ పెరుగుతుంది మీకు అర్థమవుతుందా సో అది కాకపోతే మనం చాలామంది మీరు అన్నట్టు నమ్మకాల మీద వెళ్ళిపోతారండి మనోడే కదా మన తమ్ముడే కదా బావే కదా బాంబర్దే కదా ఎక్కడ పోతాడు ఏంటి అనేది మన నమ్మకాల మీద వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే 3 years తర్వాత అది పనికిరాదు అతను చెల్లించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి లిమిటేషన్లోనే మీరు చూసుకోండి లేదు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళండి ఇది ఒకటి డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కంపల్సరీ రెవెన్యూ స్టాంప్ కంపల్సరీ వాడాలి రెవెన్యూ స్టాంప్ వాడకపోతే అది చల్లదు ఇది కంపల్సరీ చూసుకోండి సాక్షులు కూడా కావాలా సార్ 2 విట్నెస్లు కావాలి ఒకవేళ లేకుంటే అంటే ప్రామిసరీ నోట్లలో ఎలా ఉంటుందంటే ఇది కూడా చాలా ప్రామిసరీ నోట్లో కంపల్సరీ 2 విట్నెస్లు ఉంచుకోవాలండి బెటర్ అది ఎవరైనా సరే మన అయినోళ్ళు కాకుండా కొద్దిగా ఫ్రెండ్స్ ఎవరొకరు ఉంటారు కదా ఇచ్చుకున్నప్పుడు అతనే తెచ్చుకుంటాడు ఒకళ్ళు మన వైపు ఒకళ్ళు వాళ్ళ వైపు ఒకళ్ళు కంపల్సరీ 2 విట్నెస్లు ఉండాలి అయితే చాలా వరకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు నీకు నాకు తెలియాలి ఇక మూడో కంటికి తెలియదు అన్న ఉద్దేశంతో ఏం చేస్తారు ప్రామిసరీ నోట్ రాసుకొని సాక్షులు లేకుండా చేసుకుంటారు అంటే చాలా వరకు బయట వాళ్ళకి ఎందుకు రా నేను తీసుకుంటే బాగోదు నమ్మకం లేదా అని చెప్తుంటారు పైసలు తీసుకునేటప్పుడు వీడు ఇచ్చేటప్పుడు ఏంది నేను ఇచ్చానని నలుగురు తెలిస్తే వీళ్ళు అబ్బాయి వీడి దగ్గర ఎంత డబ్బు ఉందని ఆలోచిస్తుంటారు కొంతమంది ఈ మెంటాలిటీలో సాక్షులను మర్చిపోతున్నారు ఇది ఖచ్చితంగా మీరు ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో అందరూ నోట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు మొహమాటానికి పోయి మన మధ్య ఎందుకు 4 గోళ్ళ మధ్య నేను చేసుకుందాం నువ్వు నాకే నేను నీకు ఇస్తాను అన్న చోట్ల మీకు మోసాలు జరుగుతాయి అవును చేతులు కాలితో తాకులు పట్టుకున్న వ్యవహారంలో అవుతుంది మన వ్యవహారం నేను అదే చెప్తున్నాను డబ్బులు ఇచ్చేటప్పుడు మళ్ళీ చెప్తాను డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు మొహమాటానికి పోతే చాలా కష్టం అవుతుంది మొహమాటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఇంకొకటి ఏంటంటే విట్నెస్లు లేకుండా మీరు ప్రామిసరీ నేను అది చెప్తున్నా కదా మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఇక వాళ్ళ కర్మ మనం ఏం చేస్తామండి దానికి మనం అయితే చెప్తాం ప్రామిసరీను మీరు ₹1 ఇప్పుడు 10,000 ఇచ్చినా కూడా రాయించుకోండి నష్టమేముంది ఒక పెన్ను పేపర్ ఏముంది సార్ ఇవ్వండి ఒక పేపర్ మొక్క జస్ట్ ₹1 స్టాంపు రాయించుకోనికి వచ్చే నష్టమేముంది పెద్ద నష్టమే లేదు కదా డబ్బులు ఊరికనే రావు కదా మన మహానుభావుడు అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదా సార్ మరి డబ్బులు ఊరికనే రావన్నప్పుడు మీరు అన్నట్టు నమ్మకం మీద వెళ్ళిపోతారు వాటి మీద అంటే అది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఫ్రెండ్షిప్ బిజినెస్ లాగా చూసుకోండి నేను చెప్పేది అది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అక్కడ గంట సమయం టంగున కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్